నువ్వు ఓర్వలేని ఏ కార్యక్రమం కూడా నేను ఓర్వలేను. వాడు చేసిన పనికి మాలిన పని నీకు తెలియదయ్యా. వాడు చేసిన ఈ నీచమైన పనికి మోసే సైలెంట్గా ఉండొచ్చు, ఆ 24,000 కుటుంబాలు సైలెంట్గా ఉండొచ్చు, 6 లక్షల కాల్బలం సైలెంట్గా ఉండొచ్చు. కానీ నువ్వు ఓర్వలేని కార్యక్రమం వాడు చేస్తే నేను కూడా ఓర్వలేనయ్యా. నీకు నచ్చని పని నాలో కానీ నా కుటుంబంలో కానీ చివరకు నా సమాజంలో జరిగిన నేను ఓర్చుకోలేని చెప్పేసి ఆ ఈట తీసుకొని వాళ్ళ ఇద్దరి గుండెల్లో దింపి ఆ రోజు అందరికీ సాటు చెప్పిన విషయం ఏంటో తెలుసా? దేవునికి నచ్చనిది ఏది నాకు నచ్చదు. వాక్యం వినేటప్పుడు దేవుని మాటలు మనం ఎలా ఫాలో అవ్వాలో తెలుసా? ఆజ్ఞలుగా కంటే, మళ్ళీ బాగా వినాలి, దేవుని మాట మన చెవున పడినప్పుడు, దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆజ్ఞలుగా కంటే వాటిని ఏ విధంగా ఫీల్ కావాలో తెలుసా? దేవుని మాట నెరవేర్చడం ఇది నా బాధ్యత. దేవుడు వ్యభిచారం చేయకూడదు అని అనుకోండి, అది ఆజ్ఞలుగా కాదు, ఏమనుకోవాలో తెలుసా? వ్యభిచారం చేయకుండా ఉండడం అది నా బాధ్యత. ఇది మా నాన్న ఆశ, ఇది మా నాన్న కోరిక, ఇది నేను కాకపోతే ఇంకెవడో నెరవేరుస్తాడని తనను తాను కట్టుకొని అన్నిటికీ తెగించి ఒక బలమైన తెగింపుతో ముందు అడుగు వేస్తుంటాడు. చూసినాడా? ఆడు మాత్రమే దేవునికి బాగా నచ్చుతాడు. ప్రేమన దేవుడు వాడు 6వ దినాన దేవుడు తన పనిని సమాప్తం చేశాడు. 6వ మాటగా యేసుక్రీస్తు వారు తన పనిని సమాప్తం చేశాడు. 60 ఏళ్ళ జీవిత కాలంలో నువ్వు కూడా నీ బ్రతుకు కాలంలో దేవుడు నీ మీద పెట్టిన పనిని నువ్వు కూడా ఏం చేయాలి? సమాప్తం చేయాలి. ఆ సమాప్తం చేసే పనిలో చివరిగా ముగించే టైంలో ఆ పులి స్టాప్, దేవుని పనికి పులి స్టాప్ ఎట్టబడాలని తెలుసా? అది నీ చావుతో పులి స్టాప్ పడాలి. అర్థమవుతుంది? ఇది యేసుక్రీస్తు వారికి సిలువలో మరణించేటప్పుడు పని సమాప్తం చేశాడు. పని సమాప్తం అవ్వడంలో చివరి పని ఏంటో తెలుసా? ఆయన మరణంతో పులి స్టాప్ పెట్టాడు. యేసుక్రీస్తు వారు చనిపోయాడు. మన బ్రహ్మయ్య గారు చెప్పినట్టే మరణించి ఏమైపోయాడు? తిరిగి లేచాడు. ఆ సమాధి దగ్గరికి అందరూ పోతూ ఉంటే అప్పుడు ఏమన్నాడు? ఆయన ఇక్కడ లేడు. ఆ సమాధిని ఏం చేశాడట? ఆయన ఖాళీ చేశాడు. యేసుక్రీస్తు వారు ఆ సమాధిని ఖాళీ చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన ఆయన ఒకటే అంటున్నాడు, నాయన నాకు సమాధిలో ఏం లేదు, ఇప్పుడు చోటు లేదు, పోనీ నీ హృదయంలో అన్న చోటు ఉందా? సమాధిలో చోటు లేక బయటకు వచ్చిన ఆయన నీ హృదయంలో చోటు కోసం తిరుగుతున్నాడు. కానీ మన వాళ్ళు ఎటు తయారైపోయినాడు? పండగ క్రైస్తవులు అయిపోయాడు. కొత్త బట్టలు వేసుకోవడం మనకు పండగేమో, కానీ దేవునికి ఏది పండగ తెలుసా? నువ్వు మారడమే దేవునికి పండగ. వండుకొని తినడం నీకు పండగ అయితే నీ బ్రతుకును చక్కదిద్దుకోవడమే ఆయనకు పండగ. ఈ మధ్య మనలో ఏంటంటే దేవుడు మన మీద పెట్టిన పని ఎక్కువగా ఉంది, మనం చేసే పని ఎలా ఉంటుందో తెలుసా? చాలా అంటే చాలా తక్కువగా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను అనిలన్నా ప్రతిరోజు సేవకి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు సాయంత్రం అందరూ ఏమనుకుంటారో తెలుసా? ప్రతిరోజు మీరు సేవ చేస్తుంటే చాలా గొప్పదని, ఇంత గొప్పగా ఎవరు చేస్తారు అంటుంటారు. నిజంగా మాకు ఆ ఫీలింగ్ లేదు తెలుసా? ప్రతిరోజు మేము సేవ చేస్తాను, కానీ మాలో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏంటో తెలుసా? సాయంత్రం మహా అంటే మేము 6 నుంచి 9 గంటలు మాత్రమే దేవుని పని చేస్తున్నాం. సంపూర్ణంగా మేమేం చేయలేకపోతున్నాము? సంపూర్ణంగా దేవుని పని చేయలేదని ఈ రోజుకు బాధపడుతున్నాం. చూసారు? నిజంగా నేను అంటాను, ఆ పనితో పోల్చుకుంటే దేవుడు మనం పెట్టిన బాధ్యతతో పోల్చుకుంటే మనం చేసేది చాలా అంటే చాలా తక్కువగా ఉందండి. నిజంగా చెప్తాను. దేవుని దగ్గర ఒక తాళం చెవి కలిగి ఉన్నాడు. నీ జీవితంలోకి ఒకటి ఎంటర్ అవుతున్నదంటే ఆయన తాళం చెవి ఓపెన్ చేశాడు. ఒకటి నీ జీవితంలోకి రాకుండా దేవుడు క్లోజ్ చేశాడంటే నేను చెప్తాను, అది నీ మంచి కోసమే మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. నీ జీవితంలో, నా జీవిత కాలంలో, మనందరి జీవిత కాలంలో దేవుడు మన కోసం ఒక డోర్ క్లోజ్ చేసి పెట్టాడు అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అది రావడం నీ ఆత్మీయ జీవితానికి ఇబ్బందికరమని దేవుడు గమనించాడు. కాబట్టిగానే దేవుడు దానిని లోపలికి ఎంటర్ చేయించట్లేదని మాత్రం నువ్వు మర్చిపోకు. క్షమాపణ, ఒక వ్యక్తి నీ పట్ల ద్రోహం చేస్తే నువ్వు అతనికి క్షమాపణ ఎట్టుండాలో తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నాడో వీనికి తెలియదు కాబట్టిగా వీనిని క్షమించు అని అంతటితో ముగించిన తర్వాత వాడు ఎదురుపడినప్పుడు కూడా నీకేం గుర్తుకు రాకూడదు? వాడు చేసిన ద్రోహం గుర్తుకు రాకూడదు. వాడి గురించిన మాట మనసులోకి వచ్చినా కానీ వాడు చేసిన తప్పుడు పని నీకు గుర్తుకే
రాకూడదు. అది అంతటితోనే ఏమైపోవాలో తెలుసా? నీ జీవితంలో సమాధి చేయబడాలి. ఏ సమాధి చేయబడాలి? క్షమించిన తర్వాత వాడు చేసిన దోహ కార్యక్రమము సమాధి చేయబడబడాలి. ఇంకొక మాట చెప్పాలంటే, తప్పు చేసిన వాడికి మాత్రమే గుర్తుకు రావాలి, కానీ క్షమించిన నీకు మాత్రం వాడు చేసిన తప్పుడు పని ఎప్పటికీ గుర్తుకు రాకూడదు. యేసుక్రీస్తు వారు క్షమించినట్టు సంపూర్ణంగా మనం ఏం చేయాలి? క్షమించాలి. ఎప్పుడైనా విజయ్ కుమార్ హాల్ దగ్గరికి ఒకసారి వెళ్ళి చూడండి. పొద్దున్నే హాల్ దగ్గర నిలబడుకుని దారిని పోయే అటు పోయేవాడు ఇటు పోయేవాడితో ఆ పని కోసం నిలబడుకున్నవాడు ఎలా బతిమాలుకుంటాడో తెలుసా? అయ్యా మీ ఇంట్లో ఏమైనా పని ఉందా? అవసరమైతే పొద్దున్న 7 నుంచి సాయంత్రం 7 వరకు నువ్వు ఏ పని చెప్పినా చేస్తా బతిమాలుకుంటుంటాడు. అయ్యా అయ్యా నా కోసం పని ఇవ్వయ్యని బతిమాలుకొని పని సంపాదించుకుంటాడు. ఒకవేళ నీ ఇంట్లో అసహ్యమైన పనే ఉన్నా కానీ, నీ పెరటి తోటలో దరిద్రమైన పని ఉన్నా కానీ, అయినా కానీ నాకేమి ఇవ్వాలి? నువ్వు పని ఇవ్వయ్యని అడుక్కొని దాహంతో పనిని సంపాదించుకుంటాడు. నేను ఓపెన్గా మీతో ఒక మాట అంటున్నాను. వాడు అడుక్కుంటూ పని సంపాదించుకున్నాడు కదా. ఎప్పుడైనా కానీ అయ్యా నాకు దేవుని మందిరంలో కానీ దేవుని పనిలో నాకంటూ ఒక చిన్న పని అయినా ఇవ్వండి అని అడుక్కొని దేవుని పని ఒక్కరోజున సంపాదించుకున్నాం మనం. అడుక్కొని ఇలా క్రైస్తవులని చెప్పుకుంటున్న ఈ భక్తి పరులని చెప్పుకుంటున్న కొడుకుల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ప్రేమగా ముసలోళ్ళు అయిన తర్వాత తల్లితో ఒక మాట మాట్లాడలేకున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే, తల్లికి సాయంత్రం అయితే పట్టాడు అన్నము 2 ట్యాబ్లెట్ పడొచ్చే మేలు అనుకుంటారు. నిజంగా చెప్పమంటారండి, తల్లి ఏ రోజు పట్టాడు అన్నం కోసం కొడుకు వైపు ఎప్పుడూ చూడదు. తన కొడుకు ప్రేమతో ఒక మాట మాట్లాడితే చాలనుకుంటుంది తప్ప, ఏదో నువ్వు పడేసే ఒక ప్లేటు భోజనం కోసం నీ తల్లి ఎప్పటికీ చూడదు. ప్రేమన దేవుని వాళ్ళు భక్తి పర్వము మేము క్రీస్తును ఫాలో అవుతున్నామని చెప్పుకుంటున్న మనము యేసుక్రీస్తు చచ్చిపోయేటప్పుడుగా తల్లి బాధ్యతను గుర్తు చేసుకుంటాడు. మన ఓడు బతికి ఉన్నా కానీ తల్లిని ఏం చేస్తుంటాడో తెలుసా? ఇంట్లో ఏదో అసహ్యమైన పనులు చేస్తానే బయట పాకేసి ఎండకు వానకు తడుచుకుంటూ ఆ పాకలో పడేసి ఉంటాడు. ఈడు మల్లయోడు క్రైస్తవుడు. తండ్రి చేయి ఇడిచిపెట్టగానే కొన్ని నిమిషాలకే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఏం చేశాడు? ఇడిచిపెట్టాడు కదా. సూటిగా నేను నిన్నే ఒక మాట అంటున్నాను. ఒకానొక టైంలో సాంసోను గారి మాత్రం ఎన్నోసార్లు మనం తప్పు చేసే దేవుడు మన చెయ్యి కూడా చాలాసార్లు ఏం చేసి ఉంటాడో తెలుసా? ఇడిచిపెట్టాడు. యేసుక్రీస్తు తప్పు చేసినందుకు చేయి ఇడిచిపెట్టలే. నువ్వు తప్పు చేసినప్పుడు నీ చేయి ఇడిచిపెట్టింటే, యేసుక్రీస్తు దేవుడు చేయి ఇడిచిపెట్టగానే తన ప్రాణాన్ని ఇడిచిపెట్టాడు కదా. మరి యేసుక్రీస్తు వారిని ఇడిచిపెట్టినట్టు తప్పు చేసిన ప్రతిసారి దేవుడు నీ చేయి ఇడిచిపెట్టింటాడు కదా చాలాసార్లు. మరి యేసుక్రీస్తు వారు లాంటి గొప్ప ఫీలింగ్ ఎప్పుడన్నా మనలో కలిగిందా? లోకమంతటి మీదికి రాబోయే శ్రమ దినమున నేను నిన్ను విడిపిస్తాను. ఫిలదెల్ఫియా సంఘంతో ఒకప్పుడు మీరు నా కోసం నిలబడ్డాడు కాబట్టిగా లోకమంతటికి రాబోయే శ్రమ దినమందు నేను నీ పక్షాన నిలబడతాను. నీ జీవితంలో ఒక మాట ఎప్పటికీ మర్చిపోకు. ఈరోజు నువ్వు దేవుని కోసం నిలబడితే ఒకరోజు దేవుడు నీ పక్షాన కూడా నీ కోసము నిలబడతాడంతే. ఈరోజు నువ్వు నిలబడి చూపించు, ఒకరోజు దేవుడు నీ వెనకల నిలబడి చూపిస్తాడు. ఈరోజు నువ్వు నిలబడలేకపోతే ఒకరోజు దేవుడు నిన్ను ఇడిచిపెడతాడని మాత్రం మర్చిపోకూడదు. ప్రేమ దేవుడు ఈరోజు నీతో అంటున్న మాట ఏంటంటే, నువ్వు కూడా జీవించుచున్నావన్న పేరున్నది, నువ్వు మృతుడవే అని దేవుడు అంటున్నాడు. కానీ నేను బ్రతికే ఉన్నాను ప్రభువా, నేను ఇంకా కొర ప్రాణంతో ఉన్నానయ్యానని దేవునికి వినపడేట్టుగా నువ్వు బ్రతికే ఉన్నావు అనడానికి ఏదో ఒక పనైనా చేసి చూపించాలి. నువ్వు ఇంకా ప్రభువా నేను బ్రతికే ఉన్నానయ్యా, ఇంకా నాలో క్రూర ప్రాణం ఉందయ్యా, ఒకప్పుడు నేను పాపం చేసి చచ్చిపోయిన వాళ్ళ లెక్క తయారైపోయాను ప్రభువా, దయతో నన్ను కనికరించయ్యా అని ఒంటరిగా నీ ఇంట్లోకి వెళ్ళి మోకాలేసి నువ్వు బ్రతికే ఉన్నావని నిరూపించేట్టుగా కేకలేయాలి. ఎవరి కోసం కేకలేయాలో తెలుసా? నీ ప్రభు సన్నిధానంలో మారు మోగెట్టుగా నీ కేకలు ఎక్కడైనా పడాలి? పరలోకలైన పడాలి. నువ్వు బతికే ఉన్నావని నిరూపించుకోవడానికి. యేసుక్రీస్తు వారు శిలువలో దొంగను చూసి నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు కదా. నేను నిన్ను అంటున్న ఒక సూటి ప్రశ్న ఏంటో తెలుసా? ఒకవేళ ఈరోజు రాత్రికే నువ్వు కూడా చచ్చిపోతే నువ్వు కూడా నేడు పరదేశంలో ఉండు అని సూటిగా నీ గురించి ప్రభు అనగలడా? చూసారా? ఆ రోజు శిలువలో దొంగను బట్టి అంత నమ్మకంగా అన్నాడు కదా. ఇంతే నమ్మకంతో ఈరోజు రాత్రికే నువ్వు చచ్చిపోయినా కానీ ఈరోజు రాత్రికే నువ్వు పరదేశంలో ఉండు అని సూటిగా నిన్ను గురించి అనే విధంగానే మన క్యారెక్టర్లు ఉన్నాయా? మన భక్తి జీవితాలు ఉన్నాయా?
అంత గుండె ధైర్యముతో కూడిన మాట ప్రభువు లోపల నుంచి వచ్చేట్టుగా మన బ్రతుకులు ఉన్నాయా? యేసుక్రీస్తు వారు శిలువలో దొంగను చూసి, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు కదా. నేను నిన్ను అంటున్న ఒక సూటి ప్రశ్న ఏంటో తెలుసా? ఒకవేళ ఈరోజు రాత్రికే నువ్వు కూడా చచ్చిపోతే, నువ్వు కూడా నేడు పరదేశంలో ఉండు అని సూటిగా నీ గురించి ప్రభు అనగలడా? చూసారా, ఆ రోజు సిలువలో దొంగను బట్టి అంత నమ్మకంగా అన్నాడు కదా. ఇంతే నమ్మకంతో ఈరోజు రాత్రికే నువ్వు చచ్చిపోయినా కానీ, ఈరోజు రాత్రికే నువ్వు పరదేశంలో ఉండు అని సూటిగా నిన్ను గురించి అనే విధంగానే మన క్యారెక్టర్లు ఉన్నాయా? మన భక్తి జీవితాలు ఉన్నాయా? అంత గుండె ధైర్యముతో కూడిన మాట ప్రభువు లోపల నుంచి వచ్చేట్టుగా మన బ్రతుకులు ఉన్నాయా? బైబిల్లో ఉంటుంది, గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడును నేనే. ఎందుకు గాయం చేస్తున్నాడు? ఎందుకు గాయం కడుతున్నాడు? ఎందుకు గాయం కడుతున్నాడు తెలుసా? గాయం చేసింది ఎందుకంటే, గాయం కట్టేవాడిని నేనేనే. నీకు అర్థం కావాలంటే నీకు ఏం కావాలి? ఇప్పుడు గాయం కావాలి. యోబు గారి జీవితంలోకి కష్టం ఎందుకు వచ్చింది అని అంటే, కష్టాల నుంచి బయటికి తీసుకొని వచ్చేవాడు దేవుడని యోబుకు అర్థం కావాలంటే, యోబుకు ఆ కష్టము రావాలి. ఎందుకయ్యా ఆస్తులన్నీ పోతున్నాయంటే, ఆస్తుల కంటే ఎక్కువైనది, ఆస్తులు డబల్ చేయగలిగిన వాడు దేవుడని యోబుకు అర్థం కావాలంటే, ఉన్న ఆస్తి ఏమైపోవాలి? ఈరోజు ఊడిపోవాలి. ఈరోజు ఊడిపోతేనే ఒకరోజు యోబుకు అర్థమవుతుంది, ఉన్నదానికంటే ఎక్కువ చేయడానికి నా దేవుడు సమర్థుడు అని యోబుకు అర్థం కావాలంటే ఈరోజు ఉన్నది ఏమైపోవాలి? ఊడిపోవాలి. ఎప్పుడు ప్రార్థన మానేయొచ్చో తెలుసా? నిజంగా నీ మనసులో నుంచి, ప్రభువా నా ప్రార్థన విని నా పాపాలు క్షమించని మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, గంట సేపు కాదు, 2 గంటలు కాదు, నీ మనసు తేలికయ్యేంత వరకు నీ పాపాలను క్షమించమని అడుగుతూనే ఉండాలి. ప్రేమ దేవుడు నిజంగా చెప్తున్నాను. నా ఆత్మీయ జీవితంలో నేను గమనించింది, 1 నిమిషానికి ఒకసారి మనలో ఆ ఫీలింగ్ కలగదు, 2 నిమిషాలకు కూడా కలగదు, 5 నిమిషాలకు కూడా కలగదు, ఒక్కొక్కసారి గంట సేపు అయినా కానీ ప్రభువా నేను తప్పు చేశానయ్యా క్షమించయ్యన్నప్పుడు లోపలంచి ఒక తేలికపాటి మనసు మనకు కలగదండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా మనము మన పాపాలు దేవుడు క్షమించాడో లేదో. రెండు మన్నాలు కురిసాయి అక్కడ. ఒకటి ఏంటంటే డైరెక్ట్ మన్నా కురిసింది. ఈ మన్నా తిన్న వాళ్ళు మట్టిలో పడుకున్నారు, కానీ మోషే గారి ద్వారా ఒక మన్నా కురిసింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఒరే అయ్యా, దేవదూతల ఆహారమైన మన్నా తింటే మీరు మట్టిలో పడుకుంటారు, మట్టిలో పడుకున్న మీరు మళ్ళీ బతకాలంటే ఏ మన్నా తినాలో తెలుసా? మోషే ద్వారా కూడా నేను మరో మన్నా కురిపిస్తున్నాను. ఈ మన్నా తిన్నవాడు ఆ మన్నా తిని మట్టిలో పడుకున్నా కానీ మట్టిలో ఉన్న మీరు మళ్ళీ బతకాలంటే మోషే ద్వారా నేను కురిపించే అసలైన మన్నా మీరు భుజించాలి. నిజమైన ప్రేమ దేవుని వారల వాక్యము మన జీవితాల్లోకి వచ్చి తగలగానే మన జీవితాలు ఎలా ఉండాలంటే మళ్ళీ చిగురించాలి, మళ్ళీ బ్రతకాలి. 2 మన్నాలు కురిసాయి అక్కడ. ఒకటి ఏంటంటే డైరెక్ట్ మన్నా కురిసింది. ఈ మన్నా తిన్న వాళ్ళు మట్టిలో పడుకున్నారు, కానీ మోషే గారి ద్వారా ఒక మన్నా కురిసింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఒరే అయ్యా, దేవదూతల ఆహారమైన మన్నా తింటే మీరు మట్టిలో పడుకుంటారు, మట్టిలో పడుకున్న మీరు మళ్ళీ బతకాలంటే ఏ మన్నా తినాలో తెలుసా? మోషే ద్వారా కూడా నేను మరో మన్నా కురిపిస్తున్నాను. ఈ మన్నా తిన్నవాడు ఆ మన్నా తిని మట్టిలో పడుకున్నా కానీ మట్టిలో ఉన్న మీరు మళ్ళీ బతకాలంటే మోషే ద్వారా నేను కురిపించే అసలైన మన్నా మీరు భుజించాలి. నిజమైన ప్రేమ దేవుని వారల వాక్యము మన జీవితాల్లోకి వచ్చి తగలగానే మన జీవితాలు ఎలా ఉండాలంటే మళ్ళీ చిగురించాలి, మళ్ళీ బ్రతకాలి. ఒక్క పూట భోజనం పెట్టి ఎన్ని రోజులు నడిపించాడు ఏలియాను? 40 రోజులు. నేనంటాను, నేను చెయ్యను, నా వల్ల కాదని నువ్వు మొరాయించాల్సిన అవసరం లేదు. నా గట్టి మీద చెయ్యి వేసావంటే ఒక్క పూట భోజనం పెట్టి నీతో 40 రోజులు పని చెప్పినా నువ్వేం చేయాలి? చేయాల్సిందే. ఎందుకంటే అలాంటి వాళ్ళు అంటేనే దేవునికి నచ్చుతాడు. నువ్వు చేయాల్సిందే పని ఏంటంటే, ఆయన మాట చెప్పాడా, నోరు మూసుకొని నువ్వు నేను మనం ఏం చేయాలి? ఆ పనిని చేయాల్సిందే, అంతే, ఏం లేదు. వేరే ఆప్షన్ ఏం పెట్టుకోకూడదు. పని చెప్పాడంటే సరే అన్న మాట రావాలి తప్ప ట్రై చేస్తానన్న మాట రాకూడదు. ఆ రోజు యేసుక్రీస్తు బ్రతికే ఉన్నాడా, ఆయనలో చలనం ఉందా లేదని వాడు ఏం చేశాడో తెలుసా? పక్కన బల్లెపు పోటు పొడిచాడు. నేనంటున్నా, ఆ పొడసే బల్లెపు చోటు ఏదో మన జీవితాల్లో కూడా మనకు కూడా సూటిగా పొడిస్తే మనలో ఏం కలగవచ్చు? ఒక చలనం అన్నా వచ్చదేమో.
ఇంకా మనం పాపంలోనే బతుకుతున్నాము, ఇంకా దిగజారుడు పనులు చేయొచ్చున్నామని యేసుక్రీస్తు వరకు పొడిచిన ఆ బల్లెపోటు సూటిగా మన గుండెలకు ఆత్మీయంగా పొడిస్తే బాగుంటుందేమో. మనలో ఏం కలుగుతుంది? అప్పుడన్నా చలనం వస్తుందేమో అనిపించ ఉంటుంది. చూసారా? నిజంగా ప్రేమ దేవుని వారలారా, వాక్యము మన మీద తగిలినప్పుడు మనలో ఏం రావాలి? చలనం రావాలి. ప్రభు రాకడ శబ్దం వినగానే, లేదంటే ఆ ప్రభు రాకడ గురించిన మాట వినగానే మనలో సంతోషం కలగదు. ఏం కలుగుతుంటుందో తెలుసా? భయం, భయం, భయం. నేనంటాను, ప్రభు రాకడ గురించి నీలో భయం కలుగుతూ ఉందంటే ఇంకా నీలో పాపం అనే విషపు మొలక ఇంకా నీలో ఎక్కడో ఒక చోట ఉంది కాబట్టిగా నీకు భయం కలుగుతుంది. ఒకవేళ ఆ విషపు మొలక లేదు అనుకో, నీలో ఏం కలుగుతుందట? శిష్యులకు కలిగినట్టు ఏం కలుగుతుందట? సంతోషము కలుగుతుందట. ఎందుకంటే నేను నా ప్రభువును చూస్తాను, నేను నా ప్రభువుతో ఉంటాను. మనం దేవుడు అంటే ఏం కలిగి ఉండాలి? భయం ఉండాలి. ఎప్పుడు భయం ఉండాలి? తప్పు చేసినాక కలిగే భయము కంటే తప్పు చేస్తే దేవుడు తాట తీస్తాడన్న భయము, ఈ భయం ఉండాలి. తప్పు చేసినాక భయపడడం దావీదు భక్తి. తప్పు చేయకముందే తప్పు చేస్తే దేవుడు తాట తీస్తాడన్న భయం ఎవరిది? యేసుక్రీస్తు వారి భయం. క్రైస్తవులలో దావీదు గారి భయం కాదు కావాల్సింది, యేసుక్రీస్తు వారి లాంటి భయము సంపాదించుకోవాలండి. ఆ స్థాయికి రావాలని నిజంగా చెప్తున్నాను. ఆ స్థాయికి వచ్చినప్పుడే మనం నిజమైన క్రైస్తవులము అంటాం. పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే పరిగెత్తు పోయి బెడ్రూమ్లో పోయి పడుకొని ఏడుస్తాం. ఎవడైనా మనల్ని తిట్టినాడు అనుకోండి, తిడితే మనం పోయి రూమ్లోకి వెళ్ళి బాధపడతామండి. ఎప్పుడైనా ఇదిగో బైబిల్ నేను చదవలేకపోయాను అని రూమ్లోకి వెళ్ళి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి చెప్పండి. ఎప్పుడైనా నేను పవిత్రంగా ఉండటంలో ఫెయిల్ అయిపోయాను, పాపాన్ని నేను చేశాను దేవుడికి వ్యతిరేకంగా, ఇదిగో నేను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించటంలో దేవుని పని చేయటంలో నేను ఫెయిల్ అయిపోయానని పరిగెత్తుకుంటూ రూములోకి ఒంటరిగా వెళ్ళి ఏడ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయో చెప్పండి? ఉన్నాయండి. అసలు మనిషి జీవితంలో అలాంటి సందర్భాలే లేవు ప్రియమైన దేవుడి వల్ల. ఆనాడు దేవుడి వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చి, నా జీవితము దేవుడికి వ్యతిరేకంగా ఉంది, నా బ్రతుకంతా నా ఇష్టానుసారంగా ఉంది కానీ దేవుడి ఇష్టానుసారంగా లేదు అని బట్టలు చించుకొని మరి ఏడ్చి మారిపోయేవాళ్ళు కదా. మరి ఈనాడు బట్టలు చించుకుంటే సరిపోతే దేవుడి వాక్యం విని, దేవుడి వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నీ హృదయాన్ని చించుకోవాలి. ఇదిగో ఆ పాపపు అంధకారములో నుంచి, ఆ పాపమనే చీకటిలో నుంచి నువ్వు చీల్చుకొని బయటకు వచ్చి నువ్వు దేవుడి కోసం గొప్పగా బ్రతకాలి. అలా చేయగలుగుతున్నావా చెప్పు? నా చావు ముందర నేను గొప్పగా సేవ చేసి చచ్చిపోయేటప్పుడు అనాలనుకున్న ఒకటే ఒక మాట. ఏమనాలనుకున్నా అంటే, ప్రభువా, నిష్ప్రయోజకమైన పనివాడును, చేయవలసినవే చేశాను కానీ అధికముగా చేయలేకపోయాను. ఇంకా అనాలనుకుంటే, ప్రభువా, చేయవలసిన దానికంటే కూడా ఇంకా తక్కువే చేశాను, నేను నిష్ప్రయోజకమైన పనివాడును, దయతో నన్ను క్షమించు. నేనంటాను ఒక మాట ఓపెన్గా, నెక్స్ట్ జనరేషన్కు మీరు ఏమి ఇస్తారు అని అంటే, నేనంటాను కాగితాలతో నిండిన ఈ పేపర్లకు సంబంధించిన బైబిల్ ఇవ్వడం కంటే, నేను మళ్ళీ అంటాను, మన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్లకు కాగితాలతో కూడిన ఈ పేపర్లకు సంబంధించిన ఈ వాక్యం ఇవ్వడం కంటే, మన బ్రతుకుల్నే పేపర్లుగా మార్చి మన జీవితాలనే వాక్యంగా మలిసి, నేను ఎలా అయితే వాక్యంగా బ్రతుకుతున్నానో నీలో కూడా ఏముండాలి? వాక్యమనే ముద్రలు వేరే వాళ్ళకు జనరేషన్కు అప్పచెప్పే పోవాలి. అనుకునేవాడిని ఎప్పుడైనా కానీ, ఒక వ్యక్తిని రంపంతో కోస్తూ ఉంటే ఎట్లుంటుందో తెలుసా? అబ్బా, ఆ బాధ తట్టుకోలేమండి. ఆ బాధ చూసిన మనకి ఎట్లుంటుందంటే మనసు కకావికలం అయిపోతుంటుంది. ఆ బాధ భరించేటప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉండింటుంది తెలుసా? వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు ఒకప్పుడు నా కోసం ఇలానే చచ్చిపోయాడు, ఈ బాధలు భరిస్తూ నోరు తెరవకుండా ఉన్నాడు, నేను కూడా ఈరోజు భరించాలి. నిజంగా చెప్పాలంటే మన గుండెల నిండా బాధ ఉన్నా, కళ్ళ నిండా కన్నీళ్ళు జారుతున్నా, మనం చచ్చేంత వరకు మనలో సావకూడదు ఏంటో తెలుసా? భక్తి చచ్చిపోకూడదు ప్రేమ దేవుని వారు. ఓర్పుకు నిలువెత్తు నిదర్శనం ఏంటంటే, అబ్రహాం గారిలో ఉన్న ఓర్పు నేనంటాను అది 100 ఏళ్ళ ఓర్పు.
ఈ మధ్య మన వాళ్ళకు ఎవరైనా పిల్లలు పుట్టలేదు అనుకోండి, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 5 సంవత్సరాలు, 10 ఏళ్ళు కానీ ఏమనుకుంటారో తెలుసు, అయిపోయింది దేవుడు ఇవ్వడు. 10 ఏళ్ళకి నీ ఓర్పు చచ్చిపోతుంది. అదే అబ్రహాం గారికి 100 ఏళ్ళ ఓర్పు ఉంది చూసినారా? నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడు. కానీ ఆ నెరవేరక ముందు నీలో దేవుడు గమనించేదంటే ఓర్పు గమనిస్తూ ఉంటాడు, సహనాన్ని గమనిస్తుంటాడు. ఆ మాట వరకు నెరవేరేంత వరకు ఓర్పికగా ఉండు, సహనంతో ఉండు. దేవుడు మాట ఇస్తాడంటే నెరవేరుస్తాడు. అంతవరకు నీలో ఏముండాలి? ఓర్పు పెట్టుకో, సహనాన్ని పెట్టుకో, చక్కగా ఉండు. ఆశా నిగ్రహం అన్నది ఎలా ఉండాలో తెలుసా? మీరు ఎప్పుడైనా కానీ కుందేళ్ళ వేట చూసారా? కుందేళ్ళను వేటాడడం ఎప్పుడైనా గమనించారా? ఒకసారి నేను కంబాల్దేనని మా కొండ ప్రాంతం ఒకటి, మా చిన్నమ్మల ఊరు, కుందేళ్ళ వేటకు పోవడం నేను గమనించాను. ఆ కొండలలో వాళ్ళ కుందేళ్ళని ఎలా వేటాడుతుంటారో తెలుసా? సుమారుగా 11 అర్ధరాత్రి 12 గంటల టైంలో వాళ్ళ తలకు ఒక పెద్ద ఫోకస్ లైట్ కట్టుకుంటారు. ఒక్కసారిగా లైట్ దాని కళ్ళలో పడుతుంది. పడగానే ఏమైపోతుంది తెలుసా? ఆ కుందేళ్ళు అలానే చూస్తూ ఉంటారే, ఇదేదో విచిత్రంగా ఉంది అని. అదేంటే విగ్రహం మాత్రం అలా సెటరేట్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. వీడు తల తిప్పడు, ఏం తిప్పడు, ఆ లైట్ని అదే అలానే చూస్తుంటుంది. వెనక మల్లంగా ఒకడు పోయి ఏం చేస్తాడో తెలుసా? కర్ర తీసుకొని డైరెక్ట్ దాని తల మీద కొట్టి చంపేస్తాడు. నేను అంటాను, నిగ్రహం లేక విగ్రహం మాదిరి ఉంటే ఒక కుందేలు ఎలా అయితే తన ప్రాణాన్ని పోగొట్టుకుందో, ఏదో ఒక టైంలో విగ్రహం మాదిరి నిలబడిన నువ్వు నిగ్రహం లేక నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. పెళ్లి చేసుకున్నావు, భర్త చచ్చిపోయాడు, నువ్వు నిలబడలేకపోతున్నావు. అయితే ఏం చేయాలి? అవసరమైతే ఒక పెళ్లి చేసుకో. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు? పెళ్లి చేసుకుంటే 4 ఏమని అనుకుంటారు కదండి. భర్త చచ్చిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఏమనుకుంటారట? 4 మాటలు అనుకుంటారట. సరే, సంవత్సరం తర్వాత నువ్వు పెట్టుకునే అక్రమ సంబంధాన్ని బట్టి 4 వెనకల 4 మాటలు అంటే బాగుంటుందా నిన్ను? ఏ మాటలు వాళ్ళు అనకముందే ఏం మహా అంటే నువ్వు పెళ్లి చేసుకుంటే 1 రోజు అంటారు, 2 రోజులు అంటారు, 1 వారం అంటారు, వారం రోజుల తర్వాత నిన్నేమంటారు? భార్యనే అంటారు, పతితనే అంటారా? అనరు కదా. నిజంగా మన యవ్వన బిడ్డలు ఎలాంటి వాళ్ళుగా తయారైపోయారంటే, వివాహం చేసుకొని భర్త చనిపోగానే, భర్త చనిపోయిన కొంతకాలానికి ఏం చేస్తున్నారంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని దిగజారు పనులు చాలామంది చేస్తూ ఉంటారు. కానీ ఈ తల్లిని చూసినప్పుడు అనిపించింది, రూతమ్మ గారు తనలో ఏం కలిగిందో తెలుసా? విశ్వాసమందు సద్గుణము. ఎంతకంటే ఒకవేళ భర్త చనిపోయినా కానీ పరాయి పురుషుని శంత చేరకుండా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, ఒక మాట చెప్తుంటే చూడండి, ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఒక సిచ్యువేషన్లో తప్పు చేసిన తర్వాత, లేదా ఒక విషయంలో జారిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత ధైర్యం చేసి ఏం చేయాలో తెలుసా? పేతురు గారు యేసుక్రీస్తు వారిని ఎలా అయితే చూశాడో ధైర్యం చేసి, మన గుండెల్లో ధైర్యం లేకపోయినా కానీ మనం ఎవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వారి వైపు ఖచ్చితంగా చూడాల్సిందే. చూస్తేనే ఆయన చూపులు వచ్చి నీ గుండెల్లో ఒక చెరగని పచ్చబొట్టు లాంటిది పొడుస్తాడు. ఆ ముద్రలు ఎప్పటికి పోవు. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత నీలో నువ్వు బాధపడేటప్పుడు పడిన ఆ ముద్ర ఉంటుందో చూసినావా? అది ఎప్పటికీ చెరిగిపోదు. ఒక పచ్చబొట్టు మాత్రం ఉంటుంది. అట్నే పేతురు గారి మనసులో ఒకటే అనుకొని ఉంటాడు, ఈరోజు నేను తప్పు చేశాడని యేసుక్రీస్తు వారు నా వైపు ఇలా చూశాడు కదా, ఇప్పుడు చూస్తే పర్లేదు, రేపు నేను చచ్చిపోయి తీర్పు రోజున తప్పు చేసి ఆయన ముందర నిలబడినప్పుడు ఇదే చూపు రేపు తీర్పు రోజున చూస్తే, ఇక్కడ చూశాడు కాబట్టిగా సరిపోయింది, నన్ను నేను మార్చుకుంటాను. నువ్వు తప్పు చేశావన్న ఇదే చూపు, నువ్వు నాకు ద్రోహం చేశావు, నువ్వు నన్ను ఇడిచిపెట్టిపోయావు, నా మాటను కూడా లెక్క చేయక నువ్వు ఇలా చేశావయ్యా అని చెప్పేసి భూమి మీద చూశాడు కాబట్టిగా సరిపోయింది. అదే రేపు చచ్చిపోయిన తర్వాత తీర్పులో పేతురు అని ఇలా చూసింటే పేతురు గారి గుండె ఏమైపోయేది తెలిసినప్పుడు పగిలిపోయేది. ప్రేమ దేవుడు, నిజంగా చెప్తాను, పేతురు గారి మనసు కకావికలమైపోయేది. ఆల్రెడీ మనం బాధల్లో ఉంటాము. రెండో బాధ ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఇడిచిపెట్టిపోయాడు అన్న కుములు పాటు ఉంటుంది చూసినారా? అబ్బా, ఆ బాధ మనం తట్టుకోలేం ప్రేమైన దేవుని వారిలో. ఆల్రెడీ మనకు బాధ ఉంటుంది, ఆల్రెడీ మన శోధనలో ఉంటాము, ఆల్రెడీ మనం ఇబ్బందుల్లో ఉంటాము. ఆ ఇబ్బందుల్లో ధైర్యం చేసి సాహసించి నువ్వు ఒక తప్పు చేశావు అని అంటే రెండో బాధ ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? బాధల్లో ఉన్న నువ్వు దేవుడు నన్ను ఇడిచిపెట్టాడన్న బాధతో నీలో నువ్వు కృంగిపోయి కృషించిపోయి నన్ను బయటికి తీసేవాడు లేరని ఎంత వేదన పడతావంటే అంత వేదన పడతావు. నువ్వు బాధల్లో ఉన్నావని నీ చేయి దేవుడు ఇడిచిపెడతాను ఏమన్నా చెప్పాడా బైబిల్ ఎక్కడైనా? బాధల్లో ఉన్నందుకు ఇడిచిపెట్టాడు. నువ్వు తప్పు చేస్తేనే నీ చెయ్యి విడిచిపెడతాడు.
మన బాధల్లో ఉన్నప్పుడు, మన వేదనలో ఉన్నప్పుడు మన నోటు నుంచి వచ్చే మాట కంటే మన చూపులే చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతాయి. ఆల్రెడీ పేతురు తప్పు చేశారన్న కృంగిపాటులో ఉన్నాడు, ఆల్రెడీ తనలో తాను కుమిలిపోతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు కాదు, యేసుక్రీస్తు చూపులు ఎక్కడ గుచ్చుకుంటున్నాయి తెలుసా? సూటికి వచ్చి పేతురు గారి గుండెల్లో గుచ్చుకున్నాయండి. ఒకరోజు దావీదు గారి కోసం సౌలు ఒక ఈట తీసుకొని బలంగా ఇసురుతారు చూసినారా? అది మిస్ అయ్యి ఎక్కడ దిగిందట? గోడలకైతే పూర్తిగా దిగిపోయిందట. నేనంటాను, ఆ రోజు సౌలు గారి ఇసుర ఈట మహా అంటే గోడలకి చిక్కుంటుందేమో, కానీ యేసుక్రీస్తు వారు చూపులతో విసిరిన ఆ బలమైన బాణము ఎక్కడొచ్చి గుచ్చుకుందో తెలుసా? పేతురు గారి గుండె లోతుల్లోకి వెళ్ళి ఒక చెరగని ముద్ర వేసేసింది. అది మన లోక సంబంధమైన పని కాదు, కానీ దేవుని పని చెప్తే వంకర మాటలు చాలామంది మాట్లాడుతున్నారు. ఎలాంటి వంకర మాటలు మాట్లాడుతుంటారంటే, ఏదైనా ఒక పని రేపు వారంలో ఇది చేద్దాం, లేదంటే దేవుని కోసం అది చేద్దాం ఇది చేద్దాం అన్నాం అనుకో, ఇలానే వంకర మాట ఏంటో తెలుసా? దేవుని చిత్తం అయితే చేద్దాంలే బ్రదర్ అంటారు. నిజంగా ఈ మాటను నేను గమనించాను. దేవుని చిత్తం అయితే చేద్దాం, ఇది నువ్వు లోక సంబంధమైన పని విషయంలో అన్నీ బాగుంటుంది. ఎవడన్నా రేపు ఏదన్నా పోవాలి, లేదంటే ఎగ్జామ్ రాయడానికి తిరుపతికి వాళ్ళ సహాయం చేస్తామంటే దేవుని చిత్తం అయితే బ్రతికే ఉంటే చూద్దాంలే అనొచ్చు. అక్కడ ఆల్రెడీ ఇది మనం చెప్పేది దేవుని పని, రేపు వారంలో ఇది దేవుని పని చేద్దామన్నాము. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు? దేవుని చిత్తం అయితే చేద్దామంటారు. దేవుని పని అది ఎవరి చిత్తం? అది ఆల్రెడీ అది దేవుని పని, అది దేవుని చిత్తమే. దేవుని చిత్తాన్ని మళ్ళీ చేద్దాములే అంటున్నామంటే అసలు మీకు చేసే మనసు ఏమన్నా ఉందా? దేవుని పని దేవుని చిత్తం అయితే చేద్దాంలేండి, లేకపోతే ట్రై చేద్దాంలేండి అనేవాడి కంటే దేవుని పని ఏదైనా చేద్దాం పదండి అనేవాడే. ఒక మాట చెప్పమంటారండి, పట్టు పురుగు తమిళనాడుకు పోలేకపోవచ్చు, పట్టు పురుగు కర్ణాటకకు పోలేకపోవచ్చు. అదే పట్టు పురుగు లోపల చచ్చిపోతే దాని కష్టాన్ని వీళ్ళు బయటికి తీసి పట్టు దారాన్ని ఎంత దూరం పంపిస్తారో తెలుసా? తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, అవసరమైతే ఖండాలనైనా దాటిస్తారు. పట్టు పురుగు చచ్చిపోతే పట్టుకు విలువ వస్తుంది. ఆ పట్టు పురుగు పోలేని చోటికి కూడా ఏం పోతుంది? పట్టు పురుగు యొక్క కష్టం పోతుంది. యేసుక్రీస్తు వారి జీవితం కూడా ఇలాంటిదే. యేసుక్రీస్తు వారు చనిపోయాడు కాబట్టి ఆ కష్టం విలువ వచ్చింది. యేసుక్రీస్తు వారు మహా అంటే ఎక్కడ తిరిగి పరిచయం చేశాడు? ఖండాలన్నీ పౌలు గారి మధ్య ఏమైనా తిరిగాడా? ఆయన తిరిగింది ఒక కొద్ది చోటనే. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన కష్టం ఎక్కడికి చేరిందో తెలుసా? ఖండాలు దాటిపోయింది. ఈరోజు భూ ప్రపంచం మీద 7 ఖండాలుంటే ప్రతి ఖండం మీద క్రీస్తు జెండా రెపరెపలాడుతుందంటే ఎవరి కష్టం బయటకు వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు వారి కష్టము పట్టు పురుగు యొక్క కష్టం బయటకు వచ్చినట్టు బయటకు. నిజంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని లోకంలో పక్కన వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా పర్లేదు, కానీ ముందు మనకు తెలియాలి. ఫస్ట్ కష్టాలలో, బాధలలో, వేదనలో ఎప్పుడైనా కానీ దేవుడు నా పక్కనే ఉంటాడన్న ఆ దృఢ ఆలోచన నీ మనసులో ఎప్పటికీ ఉండాలి. దేవుడు నీకు సహాయకారని, కష్టాలలో నీ చెయ్యి పట్టుకునేవాడని, బాధలలో నిన్ను బయటకు తీసుకొని వచ్చేవాడని లోకంలో వాళ్ళకు తెలియకపోయినా ముందు ఎవరికి తెలియాలి? ముందు మనకు తెలియాలి. ఎందుకంటే మన నమ్మకం ఆయన, మన భరోసా ఆయన. దేవుని యొక్క తోడు ఆయనకు ప్రస్ఫుటంగా ఎక్కడ కనపడి ఉంటుందో తెలుసా? సింహాల బోనిలో ఒక్కొక్క సింహం నోరు మూతపడుతూ ఉంటే ఆ టైంలో అనుకుంటాడు, గుహలో ఉన్నది నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు. ఆ సమయంలో అర్థమవుతుంటుంది, ఇక్కడ నేను ఒంటరి వాడిని కాదు, నాతో పాటు ఇంకొక ఎవరో ఉన్నాడు. ఎప్పుడు అర్థమైందంటే కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, చివరకు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తున్నది సూటిగా మన బుర్రకు తగులుతూ ఉంటుంది, మన హృదయానికి తగులుతూ ఉంటుంది. నువ్వు ఎప్పటికీ ఒంటరి వానివి కాదు, నేను నీకు తోడుగా ఉంటాను. మంచి పనులు కూడా ఒక్కొక్కసారి ఏమవుతాయంటే విషంగా మారుతాయి. ఎప్పుడు మారుతాయి అంటే మనలో గర్వం అన్నది చోటు చేసుకొని దేవుని దగ్గర బిల్డప్లు కొట్టినప్పుడు. మనం చేసేది మంచే, నువ్వు చేసిన మంచి ఒకరోజు తేలిపోయే రోజు వస్తుంది. ఎప్పుడు తేలిపోతుంది అంటే నీ నోటు నుంచి జాలు వరే ఒక గర్వపు మాట బట్టి నువ్వు చేసిన మంచి అంతా ఏమైపోతుంది? తేలిపోతుంటుంది. హృదయాంతరంగా లోపలికి డెప్త్గా ఆలోచన చేసిన దేవుని దగ్గర మనము పరిచయను మాత్రమే తేలిపోతాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని చక్కగా దేవుల్లో వాడబడతాం. దేవుడు నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని చేయకుండా నువ్వు నిద్రపోతున్నావంటే అదే నీ జీవితంలో బలహీనత. గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని చేయకుండా నువ్వు నిద్రపోతున్నావంటే అదే నీ జీవితంలో బలహీనత. దేవుడు నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని చేయకుండా నువ్వు నిద్రపోతున్నావంటే అదే నీ జీవితంలో బలహీనత. గుర్తుపెట్టుకో.
పేతురు గారు గెస్తమనే తోటలో నిద్రపోవడం బలహీనత కాదు, నిద్రపోవచ్చు, కానీ అది తప్పుగా ఎప్పుడు ఎంచబడిందో తెలుసా? యేసుక్రీస్తు వారు ఒక పని అప్పజెప్పిన తర్వాత కూడా నిద్రపోయాడు చూసినావా, అది బలహీనత. చెరసాలలో నిద్రపోతున్నాడు, ఏమన్నా వచ్చి అన్నాడా? ఏం పేతురు నిద్రపోతున్నాయని తమాషాలని ఏమన్నా అన్నాడా? లేదు. అప్పుడు నిద్రపోతుంటే అరిసిన దేవుడు చెరసాలలో ఎందుకు అరసలేదు? చెరసాలలో పని చెప్పలే, గెస్తమనే తోటలో పని చెప్పాడు. పని చెప్పినా కానీ నువ్వు సోమరిగా నిద్రపోతే నువ్వు చేసే ప్రతి పని బలహీనతగానే మారుతుంది. వరదలు వచ్చేప్పుడు నీళ్ళు ఓని వచ్చి ఊర్లు కొట్టుకొని పోతే పంట పొలాలు కొట్టుకొని పోతాయి. అదే బలహీనతను డ్యాములు కట్టి కాలువలుగా మార్చి ఉపయోగపడే పంట పొలాలకు మళ్ళీ ఇచ్చామనుకో, బలహీనత కాస్త ఏంగా మారిపోతుంది తెలుసా? బలంగా మారుతుంది. నీ జీవితంలో కూడా నీకు ఒకటి బలహీనతగా ఉంటుంది. ఆ బలహీనతను ఏం చేయాలంటే అవసరమైన దానికి, ఉపయోగపడడానికి బలంగా మార్చుకో. ఏలియా దగ్గర నమ్మకంగా ఉన్న ఎలీషా ఏలియా అంత గొప్పవాడు అయిపోయాడు, కానీ ఎలీషా దగ్గర ఉన్న గెహజీ ఎలీషా అంత గొప్పవాడు కాలేకపోయాడు. ఎందుకంటే ఏలియా దగ్గర ఉన్న ఎలీషాలో నమ్మకం ఉంది, ఎలీషాల దగ్గర ఉన్న గెహజీలో ఏం లేదు, నమ్మకం లేదు. అందుకోసమే దేవుడు తన పరిచర్యను ఇవ్వలే. వాళ్ళలో దేవుడు చూసేది నమ్మకము. నువ్వు కూడా నమ్మకంగా ఉంటేనే నీకు పరిచర్య ఉంటుంది. నమ్మకం లేని రోజు దేవుడు నిన్ను విడిచిపెడతాడంతే. కరువులో ఏలియాను కాపాడిన దేవుడు బిలామును ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? ఏలియాలో ఉన్నది నమ్మకము, బిలాములో ఉన్నది నమ్మక ద్రోహము. గుర్తుపెట్టుకోండి. ఏలియాలో ఉన్నది నమ్మకము, బిలాములో ఉన్నది నమ్మక ద్రోహము. ఏలియాలో ఉన్న నమ్మకాన్ని బట్టి ఏలియా ప్రాణాన్ని కాపాడాడు, బిలాములో ఉన్న నమ్మక ద్రోహాన్ని బట్టి బిలామును కత్తి వాతకు అలా కుక్కని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు మనలో చూసేది ఏంటంటే నమ్మకం. ఈ యెజెబెలు ఏం చేసి ఉంటుందో తెలుసా? యెహోవా ప్రవక్తలు కనపచ్చినట్టే సంపేయడానికి ఆజ్ఞించింది. ఏ ఆ ఇంటిలో నుంచి ఆజ్ఞ బయలుదేరిందో, ఏ ఇంటిలో నుంచి అయితే యెహోవా ప్రవక్తల సంపమని ఆజ్ఞ బయలుదేరిందో, రక్షణ కూడా ఏ ఇంట్లో నుంచి బయలుదేరిందో తెలుసా? ఆ ప్రవక్తలకు. అదే యెజెబెలు ఇంట్లో నుంచే, అదే ఆహాబు ఇంట్లో నుంచే తన ప్రవక్తలను కాపాడుకునే ఒక నమ్మకమైన యోధుని దేవుడు రేపాడు. ఆ నమ్మకమైన యోధుడెవడు? ఓబద్యా. చాలామంది మన క్రైస్తవులు ఎక్కడ ఊరుకు ఆగిపోయాడో తెలుసా? కరువు ప్రాంతంలో, కరువు సిచ్యువేషన్లో ఏలియా అన్న ఒక ప్రవక్తను చూసుకున్న సారేపతు విధవరాలు దగ్గర మాత్రమే ఆగిపోయింది. సారేపతు విధవరాలు ఎంతమంది ప్రవక్తను చూసుకుందమ్మా? ఎంతమందిని చూసుకుంది? ఒక్కడిని చూసుకుంది. అదే కరువు ప్రాంతంలో, అదే సిచ్యువేషన్లో ఒక వ్యక్తి ఒక్కని కాదు ఎంతమంది చూసుకున్నాడో తెలుసా? 100 మందిని చూసుకున్న నమ్మకమైనోడు ఒకడు ఉన్నాడు. కానీ ఆ నమ్మకమైనోడు గురించి మాత్రం ప్రపంచము మర్చిపోయింది. ఒక్కరిని చూసుకున్న సారేపతు విధవరాలు, సారేపతు విధవరాలు అంత గొప్పది మరొకటి లేదు. ఆమె చాలా గొప్పదే, నేను ఆమె జోలికి ఏం పోవట్లే. కానీ ఓ ఏలియా ఒక్కను చూసుకున్న సారేపతు విధవరాలే ఆ సిచ్యువేషన్లో అంత గొప్పగా నువ్వు చూపించంటే, ఒక్కని కాదు 100 మంది ప్రవక్తలు చూసుకున్నాడు ఒకడు, 100 మందిని. నువ్వు ఈరోజు దేవుని పనిలో ఉంటావని నీ కోసం ఎప్పుడో ప్రణాళికలేసి ఒక ప్రణాళిక ప్రకారంగా నిన్ను తీసుకొని వచ్చి కూర్చోబెట్టింటాడు. కూర్చోబెట్టినప్పుడు ఏముందిలే నేను ఇంతేలా అనుకుంటుంటాం మనం. కానీ ఒకానొక టైంలో నువ్వు మాత్రమే నిలబడి జరిగించే పని ఒకటి ఉంటుంది నీకోసం. ఆ పని కోసమే నువ్వు ఎప్పటి నుంచో నిర్ణయింపబడి ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింటావు. అలాంటి వాడే పేతురు గారు కూడా. ఒకవేళ నువ్వు దేవుని పరిచర్య, దేవుని పని మొదలు పెట్టావా, ముగింపు వరకు విడిచిపెట్టావు. ఒకవేళ నువ్వు ముగింపు వరకు కొనసాగించలేవని నీకు నమ్మకం కలగలేదా, వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? పనే మొదలు పెట్టావు. ఒకవేళ మొదలుపెట్టి మధ్యలో విడిచిపెట్టడం కంటే నువ్వు మొదలు పెట్టకపోవడమే మంచిది. మధ్యలో విడిచిపెట్టాను మన జీవితం ఏమైపోతుంది తెలుసా? మధ్యలోనే అర్ధాంతరంగా నాశనం అయిపోతుంది.
ఒక ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ముగింపు వరకు కొనసాగింటే ఆయన బతుకు బాగుండేదేమో, మధ్యలో ఇడిచిపెట్టాడు కాబట్టి జీవితం ఏమైపోయింది? మధ్యలోనే అర్ధాంతరంగా ఊరేసుకుని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది చూసినారా? ఎందుకంటే జీవితం అంతా దారుణంగా తయారైపోయింది, మధ్యలో ఇడిచిపెట్టాడు కాబట్టి. దేవుడు మనకు ఒక పని ఇస్తే ఇచ్చిన పనిని మనం ఏం చేయాలంటే ముగింపు వరకు కొనసాగించాలి. ధూళి వల్ల ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారైపోతున్నాం. ఎంత దారుణం అయిపోయామంటే లాస్ట్కు మన మోకాళ్ళేమో భూమిని తాకుతున్నాయి కానీ మన మనసులేమో దేవుని తాకకుండా బతుకుతున్నాం. మనమేమో చర్చిలకు దగ్గర అవుతున్నాం, సంఘాలకు దగ్గర అవుతున్నాం కానీ మన బ్రతుకులేమో దేవుడికి దూరంగా ఉంటున్నాయి. మన నోటు నుంచి ప్రార్థన బయటికి వెళ్తుంది కానీ నోటు నుంచి వెళ్ళిన ప్రార్థన పరలోకానికి చేరుకునేట్టుగా అయితే లేదు. చూసినారా? ఇలాగ నామకార్థమైన భక్తి బతుకుతుంటే మన ప్రార్థనకు అసలు వెయిట్ ఉంటుందా? దేవుని త్రాసులో మన ప్రార్థనకు బరువు ఉంటుందా? ఉండాలి ప్రేమ దేవుడు వారిలా. మన జీవితాలు కూడా ఒక్కోసారి సక్రమంగా ఉండవండి. మన బ్రతుకులు కూడా ఒకసారి దేవుని కోసం చేయలేకపోతుంటాం. ఏ రోజైనా కానీ ఒంటరిగా వెళ్ళి ఇంట్లోకి తలుపు వేసుకొని మోకాలు వేసి దేవుని కోసం భారభరితమైన హృదయంతో ప్రభువాని కన్నీళ్ళు గారిసిన దాఖలాలు ఉన్నాయా? దేవుని త్రాసులో మన బరువు ఎంత ఉండాలో తెలుసా? దేవుని త్రాసులో మన కన్నీళ్ళ బరువు ఎంత ఉండాలో తెలుసా? ఓపెన్గా చెప్తాను, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ను దేవుని త్రాసులో ఒక సైడు పెడితే నీ కళ్ళ నుంచి జారుపడే ఒక్క చుక్క ఏం చేయాలో తెలుసా? ఒక్క చుక్కనే ఎవరెస్ట్ను పైకి నెట్టేంత ఉండాలి. అలా ఉంటుందండి హృదయపూర్వకంగా వచ్చే ఆ భారభరితమైన ప్రార్థన. దేవుని త్రాసులో మన ప్రార్థన, మన భారము, మన మనోవేదన, దేవుని కోసం మనం పడే వేదన ఎట్టుండాలంటే అంత బరువు తూగాలి. ఎవరెస్ట్నే పైకి దన్నట్టుగా ఉండాలి. ఒక్కొక్క సుక్కకు అంత భారం ఉండాలండి. 2 నెలలు యెఫ్తా కుమార్తె చేసింది ఏంటో తెలుసా? అడవిలోకి వెళ్ళి తనలో పుట్టిన ప్రతి కోరికను ఏం చేసిందట? ప్రలాపించి కన్నీళ్లతో ఒక్కొక్క కోరికను నలగొట్టి 2 నెలలు ఒక సైకో మాదిరి బతికింది తెలుసా? ఎక్కడ? అడవిలో, కొండల మధ్య. ఈ కోరికలు పెరుగుతున్నప్పుడు 2 నెలలు తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి, పూర్తిగా ఈ కోరికలను చంపేయడానికి ఒక అడవిలో ఆమె చేసిన ప్రలాపన, ఆమె చేసిన అరణ్య రోదన, ఆమె వేసిన కేకలు అడవిలో ఆ కొండల మధ్య ఆ రాళ్లకు తెలుసు, ఆ కొండలకు తెలుసు, చుట్టుపక్కల ఉన్న ఆ చెలికత్తెలకు తెలుసు. ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? 2 నెలల కోరికలు అణగొట్టడానికి. అలా అణగొట్టి 2 నెలల తర్వాత నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నేను ఇక దేవునికి ప్రతిష్ట కావడానికి సిద్ధం. యేసుక్రీస్తు వారి గురించి నేను ఒక మాట అంటాను. గెస్తమనే తోటలో ప్రభువా నీ కన్నీళ్లకున్న బరువు ఎంత? నేను ప్రభువుని అడుగుతున్నాను. ప్రభువా గెస్తమనే తోటలో నువ్వు గార్చిన కన్నీళ్లకు దేవుని త్రాసులో నీ బరువు ఎంత అయ్యానంటే సుమారుగా కొన్ని వేల కోట్ల ఆత్మలు రక్షించగలిగినంత బరువు ఎక్కడ దూగిందో తెలుసా? యేసుక్రీస్తు వారి కన్నీళ్లలో దేవుని త్రాసులో అంత బరువు దూగిందండి. నిజంగా ఈరోజు నేను మళ్ళీ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, దేవుని త్రాసులో మీ కన్నీళ్ళ బరువు ఎంత? దేవుని త్రాసులో నీ కన్నీళ్ళకున్న బరువు ఎంత అని నేను అన్నమ్మ గారిని అడుగుతాను. దేవుని దగ్గర ఒక త్రాసు ఉంది. ఆ త్రాసులో నీ కన్నీళ్ళకి ఎంత బరువు ఉంది అని అంటే ఆ రోజు మందిరంలో మోకాలేసి చేసిన ఆ కన్నీటి యొక్క ఆ చుక్కలకి ఎంత బరువు ఉందో తెలుసా? డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసేవి. డాక్టర్లు కూడా మా వల్ల కాదని ఏదైతే వదిలేశారో ఆ చక్రాన్ని కూడా కదిలించగలిగింది ఏంటో తెలుసా? ఆ చక్రాన్ని కూడా కదిలించేది ఏంటంటే దేవుని త్రాసులో అన్నమ్మ గారి కన్నీళ్లకున్న బరువు. ఈ రైట్ బ్రదర్స్ విమానంగా అనుకున్నారు, చూసినారా? విమానంగా అనుకున్నారు కానీ రైట్ బ్రదర్స్ ఏమైపోయినారు? చచ్చిపోయి వెళ్ళిపోయారు. కనుక్కున్న విమానంగా అనుకున్న రైట్ బ్రదర్స్ చచ్చిపోయి వెళ్ళిపోయినారు కానీ ఇప్పటికీ విమానాలు ఏమవుతున్నాయి? ఎగురుతూనే ఉన్నాయి. మనం చచ్చిపోయినా కానీ మన తర్వాత ఈ సేవ ఏమవుతుండాలో తెలుసా? జరుగుతూనే ఉండాలండి. మన తర్వాత ఈ నమ్మకమైన పరిచర్య కంటిన్యూగా కొనసాగుతూనే ఉండాలి. ఏదో ఒక్కరిలో అయినా కానీ ఈ బీజం నిలిచే ఉండాలి. నమ్మకంగా సేవ చేసే వాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉండాలి ప్రేమైన దేవుని వారు.
ఈ 4 ప్రశ్నలు ప్రతిరోజు మీరు వేసుకోవాలి. ఏంటో తెలుసా? మొదటిది, దేవుని కోసం ఏం చేసావు ఇంతవరకు? దేవుని కోసం ఏం చేసావు? రెండో ప్రశ్న, ఇప్పుడు దేవుని కోసం ఏం చేస్తున్నావు? మూడో ప్రశ్న, నువ్వు దేవుని కోసం ఏం చేయగలవు? నాలుగో ప్రశ్న, దేవుని కోసం ఏం చేయబోతున్నావు? ఈ 4 ప్రశ్నలు మన జీవితాంతం గుర్తుండాలి. ఒకటి, దేవుని కోసం ఏం చేశావు, అసలు నువ్వు ఏం చేయగలవు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నావు. ఈ 4 ప్రశ్నలు నీ జీవితంలో ఎలా తిరగాలంటే బొంగరం తిరిగినట్టు మన హృదయం నిండా తిరుగుతూ ఉండాలి. ఇదే 4 ప్రశ్నలు. చేయాలి, ఏదో ఒక రోజు చేసి తనువును చాలించాలి.